ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే మార్చి నెలలో, అది కూడా మనకి మార్చి 1వ తారీఖుని కానీ, 2వ తారీఖుని కానీ, 3వ తారీఖుని కానీ ఎవరైతే తిరుమల వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకుని మీరైతే తిరుమల వెళ్ళండి. మనకి మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అయితే మనకి ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుందండి. మనకి 8 గంటల 30 నిమిషాల తర్వాత శ్రీవారికి దర్శనం అయితే శ్రీవారి భక్తులందరికీ కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఇచ్చేటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్ఎస్డి టోకెన్స్ కానీ, దివ్య దర్శన టోకెన్స్ కూడా మనకి 2వ తారీఖున, అదేవిధంగా 3వ తారీఖున కూడా టోకెన్స్ అన్నది మనకి తిరుపతిలో ఎక్కడ కూడా ఇవ్వడం లేదండి. అంటే మనకి 2వ తారీఖున శ్రీవారికి టోకెన్స్ కోసం మనం 1వ తారీఖున లైన్లో అయితే చూడడం జరుగుతుంది కదండి. 1వ తారీఖున కూడా మీకు టోకెన్స్ అయితే ఇవ్వరు. అంటే 2వ తారీఖుకి సంబంధించినటువంటి టోకెన్స్, అదేవిధంగా 3వ తారీఖుకి సంబంధించిన టోకెన్స్ 2వ తారీఖున అయితే ఇవ్వరండి. తిరిగి మీకు 4వ తారీఖుకి సంబంధించిన టోకెన్స్ అయితే మనకి 3వ తారీఖున టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మార్చి నెలలో, అది కూడా 1వ తారీఖున, 2వ తారీఖున, 3వ తారీఖున తిరుమల వెళ్తున్నారు, మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని తెలుసుకోండి. మీ బంధుమిత్రులు కూడా ఈ విషయాన్ని వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా 3వ తారీఖున ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంటుందండి. తిరిగి రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి శ్రీవారికి దర్శనానికి శ్రీవారి భక్తులందరికీ కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజున మనకి శ్రీవారికి ఆతిథ్య సేవలన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.